దహించబడగా పైనుండి అగ్ని దిగి వచ్చు. దహించబడును సర్వమలినము, దహించబడును సర్వమలినము. ఇంటిని మహిమతో నింపును, ఇంటిని మహిమతో నింపును. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండును. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండును. కంజరగూడెం 458వ పాట, పాత దాంట్లో 455. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దాని యందు. పరలోక గృహము, తానే వసించును దాని యందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దాని యందు. ఎంత సుందరము ప్రభుని గృహము, ఎంత సుందరము ప్రభుని గృహము. తను దిక్కుల నుండి కూర్చెనుగా, తను దిక్కుల నుండి కూర్చెనుగా. ఏక శరీరం రక్తబంధము చే, ఏక శరీరం రక్తబంధము చే వేలాది భాషలను నిండును, వేలాది భాషలను నిండును. వకను తనవే నిగమము చేసి, వకను తనవే నిగమము చేసి. పరమ గృహము నాకు చెందితిని, పరమ గృహము నాకు చెందితిని. ఐక్యతతో స్థిరముగా నమ్మబడి, ఐక్యతతో స్థిరముగా నమ్మబడి
భేదము లేదు, ఈశక ప్రభు భేదము లేదు, ఈశక ప్రభు భేదము లేదు. శాంతి ఆనందము నిజ ప్రేమ నుండును, శాంతి ఆనందము నిజ ప్రేమ నుండును, నేర్పుతో నడుపును మన ప్రభు, నేర్పుతో నడుపును మన ప్రభు. పరలోక గృహము కాని వసించును కానీయకు, మనమే ప్రభుని పరలోక గృహము కాని వసించు కానీయకు. ప్రభుని గృహమున ప్రభుని గృహము తన దాసుని అధికారమిచ్చే, తన దాసునికి అధికారమిచ్చే. ప్రతివానికి వాని పనియ నించే, ప్రతివానికి వాని పనియ నించే. కావలి నుండుము మెలకువతో, కావలి నుండుము మెలకువతో. మనని ప్రభుని పరలోక గృహము కాని వసించును దానిలో, మనని ప్రభుని పరలోక గృహము కాని వసించును దానిలో. దృఢ విశ్వాసము మదినాందుంచి, దృఢ విశ్వాసము మదినాందుంచి, విజయులయ తను సాగెదము, విజయులయ తను సాగెదము. ఆదర్శులమై ఈ జగమందున, ఆదర్శులమై ఈ జగమందున, పూర్తిగా శత్రువును నిందుము, పూర్తిగా శత్రువును నిందుము. పరలోక గృహము కాని వసించును దానిలో, మనని ప్రభుని పరలోక గృహము కాని వసించును దానిలో. ప్రియుని దినము సమీపించుచున్నది, ప్రియుని దినము సమీపించుచున్నది. చెప్పెను మేల్కొని యోండుమని, చెప్పెను మేల్కొని యోండుమని. విశ్వాసయోగ్యులుగా జీవించి, విశ్వాసయోగ్యులుగా జీవించి, ఓపికతో వేచియుండెదము, ఓపికతో వేచియుండెదము. మనని ప్రభుని పరలోక గృహము కాని వసించును దానిలో, మనని ప్రభుని పరలోక గృహము కాని వసించును దానిలో.
453 పాత దాంట్లో 450 నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. నిర్మింపబడితిమి మనము దైవగృహముగా. నిర్మింపబడితిమి మనము దైవగృహముగా. తన కృప చేసి పరచబడితిమి. తన కృప స్థిర పరచబడితిమి. నిర్మింపబడితిమి మనము దైవగృహముగా. నిర్మింపబడితిమి మనం దైవగృహముగా. తన కృప చేతి స్థిరపరచబడితిమి. తన కృప చేతి స్థిరపరచబడితిమి. కార్చెను యేసు రక్తము మనకు పూజలు సంగముగా. కార్చెను యేసు రక్తము మనకు పూజలు సంగముగా. కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసునకే. కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసుకే. నిర్మింపబడితిమి మనము దైవగృహముగా. నిర్మింపబడితిమి మనము దైవగృహముగా. తన కృప స్థిరపరచబడితిమి. తన కృప స్థిరపరచబడితిమి. పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే. పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే. పూజనీయుని పూజించదము మనసారా మనము. పూజనీయుని పూజించదము మనసారా మనము. నిర్మింపబడితిమి మనం దైవగృహముగా. నిర్మింపబడితిమి మనం దైవగృహముగా. తన కృప స్థిరపరచబడితిమి. తన కృప స్థిరపరచబడితిమి. పరదేశులమై ఉన్నామను తన ఇంటికి చేర్చి. పరదేశులమై ఉన్నామను తన ఇంటికి చేర్చి. ప్రభుగా మనము ప్రస్తుతించు భక్త పాలకుని. ప్రభుగా మనము ప్రస్తుతించు భక్త పాలకుని. నిర్మింపబడితిమి మనము దైవగృహముగా. నిర్మింపబడితిమి మనము దైవగృహముగా. తన కృప స్థిరపరచబడితిమి. తన కృప స్థిరపరచబడితిమి. యమును మనలో తన సేవకు పిలిచే. తన కార్యమును మనలో తన సేవకు పిలిచే. తనివి తీరగ స్తుతులర్పించు వినయముగా మనము. తనివి తీరగ స్తుతులర్పించుము వినయముగా మనము. నిర్మింపబడితిమి మనం దైవగృహముగా. నిర్మింపబడితిమి మనం దైవగృహముగా. తన కృప స్థిరపరచబడితిమి. తన కృప స్థిరపరచబడితిమి. సంగమునకు శిరసయ్యున్ యేసు ప్రభువే. సంగమునకు శిరసయ్యున్ యేసు ప్రభువే. సర్వకాలము జయ శబ్దముతో ప్రస్తుతించెదము.
సర్వకాలము జయ శబ్దముతో సన్నుతించెదము. నిర్మింపబడితేమే మనము దైవాగ్రముగా, నిర్మింపబడితేమే మనము దైవాగ్రముగా. తన కృప చే స్థిరపరచబడితేమే, తన కృప చే స్థిరపరచబడితేమే. దేవుని వాక్యములో నుండి ఒక లేఖన భాగాన్ని మనము చదువుకుందామండి. ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనము నుండి 22 వరకు మార్చి చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనము నుండి 22 వరకు మార్చి చదువుకుందాం. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. స్థితిసారపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకునుము. అరల పెట్టి ఆ వాడను చేసి లోపటును వెలుపటును దాని కీలు పూయవలెను. 15వ వచనం. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీలు చేసి పైనుండి మూరడు క్రిందకి దానిని ఉంచవలెను. ఓడ తలుపులు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దానిని చేయవలెను. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులు, నీ భార్యయు, నీ కోడన్రు ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఎంచుకున్నటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలను. వాటిలో మగదయు ఆడదయు నుండవలెను. నీవు వాటిని బ్రతికించి ఎంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పాను. నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.
ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థనలో ప్రభు వైపు మనము చూద్దామండి. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపయు కనికరము సమాధానము గల దేవా, ఎన్నడు మారని మార్పు చెందని మాట తప్పని దేవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, దైవజనుడు భక్సింగ్ గారి దేవా, మా దేవా, మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రత్యక్షత, ఈ క్రమము, ఈ పరిచర్యను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఇలాగున మా ప్రియులు మీ దాసురాలను బట్టి, కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. భూమి మీద మా ప్రియులకు మీరు అనుగ్రహించిన ఈ యొక్క స్థలాన్ని బట్టి, ప్రభా, ఇంటిని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ స్థలాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని, ప్రభా, ఈ ఇంటిని నిర్మించుటలో మీరు ఇమ్మానుయేలుగా, ఎబెనేజరుగా, యెహోవా ఈరేగా మీరుంటూ వచ్చినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఫిలిప్పీ 4:19 ప్రకారం ప్రతి అవసరము, ప్రతి అక్కర మీరే మహిమలో తీరుస్తూ నడిపిస్తూ వచ్చినందుకై మీ మంచితనాన్ని బట్టి, మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ విశ్వాస్యతను బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు సహాయపడినందుకు వందనములు. మిగిలిన సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని దేవుడు చేరివచ్చిన మనందరి నిమిత్తమై ఆశీర్వదించును గాక. మనం చదువుకున్నటువంటి ఈ భాగములో మనం చూడగలిగేది ఏంటి అని అంటే, నోవాహుతో దేవుడు మాట్లాడుట. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఈ మాట్లాడేటువంటి దేవుడు మనుషులతో మాట్లాడతాడు. మాట్లాడటమే కాదు, మనుషులను ఏ రీతిగా దర్శించాలో ఆయన ఎరిగినటువంటి వాడు. కాబట్టి మాట్లాడేటువంటి ఈ దేవుణ్ణి మనము కలిగి ఉండుట మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాలకు ఇది ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి స్థలం కొనుక్కోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, లేక వివాహము చేసుకోవాలన్నా, లేక ఉద్యోగాన్ని కలిగి ఉండాలి అన్నా, ప్రమోషన్ రావాలి అన్నా, ఆరోగ్యం కలిగి ఉండాలన్నా, లేక చదువు కలిగి ఉండాలన్నా, కుటుంబాన్ని కలిగి ఉండాలన్నా, ఈ లోకములో ఏది మనము కలిగి ఉండాలి అని ఉన్నప్పటికీ దీనంతటికీ కారణం ఎవరై ఉండాలి అని అంటే దేవుడేనని లేఖనాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. దేవుడు లేని ఇల్లు, దేవుడు లేని కుటుంబం, దేవుడు లేని ఉద్యోగం, దేవుడు లేని జీవితం, దేవుడు లేని మనుషులు
కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితాల్లో మనం కలిగి ఉన్నటువంటి వాటిలో దేవుడు ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ఎందుకు అనంటే మనము కలిగి ఉన్న దానికంటే మన ప్రభువు గొప్పవాడు అని మనము ఎరుగుట, అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో శ్రేష్టమైనటువంటిది. కాబట్టి మనం ఈ లోకములో ఏది కలిగి ఉన్నప్పటికీ కలిగి ఉన్న దానికంటే కలిగించి ఉన్నటువంటి వ్యక్తి లేక కలిగించినటువంటి వ్యక్తి ఆయన గొప్పవాడు అని మనము తెలుసుకోవాలా. అది దేవుని యొక్క వాక్య సారాంశము. కాబట్టి ఇక్కడ ఈ 13వ వచనము నుండి 22వ వచనం వరకు మనము చూసినటువంటి భాగంలో దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈయన మాట్లాడే దేవుడు కదా. ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు అనేటువంటి వారు ఉన్నారు, కానీ వారిని గూర్చి మనము ఎంత మాట్లాడకుండా ఉంటే అంత మంచిది. ఈ దేవుని గూర్చి ఎంత మాట్లాడితే అంత మంచిది. కాబట్టి నా చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్ దేవుని గురించి మాట్లాడుతూ ఉంది. ఈ దేవుడు ఎవరు అనంటే సృష్టికర్త. ఈ దేవుడు ఎవరు అనంటే మనకు కనబడుతున్నటువంటి సృష్టిని కలిగించిన వాడు, మనలను చేసినటువంటి వాడు. కాబట్టి ఈ సృష్టికి మూలమై ఉన్నటువంటి ఆ దేవుని గూర్చి మనము మాట్లాడుతూ ఉన్నాం. ఈ దేవుడు మాట్లాడేటువంటి దేవుడు అని జ్ఞాపకము చేస్తూ ఉంటూ ఉన్నాం. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేశాను, కానీ వారు నా మాట వినుటలేదు, వారు నా మీద తిరగబడి ఉన్నారు అని యెషయా గ్రంథములో మనం చూస్తాం. అంటే దేవుడు మాట్లాడుతూ ఉంటే మనుషుడు వినేటువంటి స్థాయిలో లేడు అని వాక్యం చెప్తూ ఉంటూ ఉంది. కాబట్టి ఈ దేవుడు ఒక మనుషునితో మాట్లాడుతూ వచ్చాడు. చదవండి ఆ మాట. ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనములో దేవుడు ఎలాగ మాట్లాడుతున్నాడో మనం చూస్తాం. 13వ వచనం, ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. 13వ వచనంలో దేవుడు భవిష్యత్తును గూర్చి, జరగబోయే దాని గురించి, లోకమును గురించి, లోకము యొక్క ముగింపును గూర్చి, లోకము యొక్క అంతమును గూర్చి, లోకము ఏం కాబోతుందో దానిని గూర్చి దేవుడు ఒక మనుషునికి బయలుపరుస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటిది? కనబడేటువంటి భూమి, కనబడేటువంటి ఆకాశం, మనం చూస్తున్న ఈ సృష్టి అంతా కూడా ఒక దినం కనబడదు అన్నట్లుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాగ మాట్లాడుతూ అంతటితో ఆ దేవుడు ఆగిపోలా, అంతటితో ఆయన నిలబడిపోలా, అంతటితో ఆయన నిలిచిపోలేదు. ఈ దేవుడు మాట్లాడేవాడు కనుక ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే మరలా 14వ వచనంలోనికి వచ్చినట్లయితే ఈ మనుషునితో ఇలాగ మాట్లాడతాడు. ఏమంటాడు చూడండి, 14వ వచనం. స్థితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనుము, ఆరలో పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పుయ్యవలెను చాలు. 14వ వచనములో ఏమంటాడు అంటే 13వ వచనములో భవిష్యత్తును ఎరిగిన దేవుడు, భవిష్యత్తును గురించి మాట్లాడుతున్న దేవుడు, భవిష్యత్తులో లోకానికి ఏమి జరగబోతుందో దానిని గూర్చి మానవునికి తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ తర్వాత 14వ వచనంలోనికి వస్తే మరి ఈ మనుషునితో మాట్లాడుతూ ఈ మనుషుని యొక్క భవిష్యత్తును గూర్చి దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే నీకు మరణము లేదు, నీకు నాశనము లేదు, నీకు శాపము లేదు, నీకు దుఃఖము లేదు,
నీకు బాధ లేదు, నీకు వేదన లేదు, నీకు శ్రమ లేదు, నీకు కష్టం లేదు, నీవు ఒక సురక్షితమైనటువంటి స్థలములో నువ్వు క్షేమంగా ఉండాలి అని అంటే ఇప్పుడు 14వ వచనంలో దేవుడు ఒక ప్రొవిజన్, ఒక ఏర్పాటుని దేవుడు చేస్తూ ఏమంటాడు అని అంటే 13వ వచనంలో భవిష్యత్తును గూర్చి మాట్లాడిన ఆ దేవుడు 14వ వచనంలోనికి వచ్చినప్పటికే ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు కొరకు మాట్లాడుతున్నాడు. 13వ వచనం లోకమును గురించి, 14వ వచనం వ్యక్తిని గురించి, కుటుంబమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఏ వచనములో ప్రభు ఎవరితో ఎలాగో మాట్లాడుతూ ఉన్నాడు అనేది మనం చూడగలిగితే దేవుడు లోకముతో మాట్లాడతాడు, దేవుడు ప్రజలతో మాట్లాడతాడు, దేవుడు వ్యక్తులతో మాట్లాడతాడు, దేవుడు కుటుంబాలతో మాట్లాడతాడు. 14వ వచనంలో ఒక వ్యక్తితో కుటుంబమును గూర్చి దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏమని ఇష్టపడుతున్నాడు? 14వ వచనంలో ప్రభు అంటాడు, స్థితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అంటే ఈ యొక్క వ్యక్తికి, ఈ యొక్క నోవాహు అనేటువంటి వ్యక్తికి ఓడ చేసుకోవాలని, ఓడ కట్టుకోవాలని, ఆ ఓడ లోపల ఉండాలని, లేకపోతే దాని కొరకైన మెటీరియల్ సంపాదించుకోవాలని ఆశ లేదు, తలంపు లేదు, తనకు ఆలోచన లేదు. తన యొక్క దృష్టి ఈ ఓడను నిర్మించుకోవాలన్నటువంటి దాని మీద లేదు. అయితే దేవుడే ఈ వ్యక్తిని ప్రేమించి ఈ వ్యక్తి యొక్క ఆత్మకు రక్షణను కలిగించే నిమిత్తము ఈ కుటుంబాన్ని ప్రేమించి, కుటుంబంలో ఉన్నవారిని ప్రేమించి, ఆ ఇంటి యజమానుని ప్రేమించి, యజమానురాలుని ప్రేమించి, వారి యొక్క బిడ్డలను ప్రేమించి, వారి క్షేమం కోరి, వారి మేలు కొరకు వారిని ఉద్దేశించి ఏమంటున్నాడు అని అంటే, ఈ మాట్లాడే దేవుడు అంటాడు, ఈ ఓడ ఎవరి కొరకు అని అంటే నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు ఈ ఓడను నిర్మించుకో అని దేవుడే చెప్పాడు, దేవుడే మాట్లాడాడు. దేవుడే దీని కొరకైనటువంటి ప్రణాళికలు, దీని కొరకైనటువంటి ప్లాను, దీన్ని ఎలా కట్టుకోవాలో, ఎలాగ నిర్మించుకోవాలో వీటన్నిటిని కూడా దేవుడే అనుగ్రహిస్తూ వచ్చాడు. అంటే బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అంటే దేవుడు ప్రణాళికలు ఇవ్వకపోతే, దేవుడు ఆలోచన ఇవ్వకపోతే, దేవుడు నడిపించకపోతే, దేవుడు నిర్మించకపోతే, దేవుడు ఆ పనిని ఆరంభించకపోతే, దేవుడు ఆ పనిని ముగించకపోతే నీవు, నేను, మనము ఎవరం కూడా ఆ పనిని మనము ఏమాత్రం కూడా ముగించలేం. మనం ప్రారంభించవచ్చేమో కానీ దానిని మనం ముగించలేం. ఆ పనిని సంపూర్ణంగా మనము చేయలేం. ఒక మనుషునికి పని ప్రారంభించి ముగించేదానికి సామర్థ్యం లేదు. కేవలం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడు నడిపించాలా, దేవుడు సహాయపడాలా, దేవుడే ఆరంభించాలా, దేవుడే దాన్ని కట్టాలి, దేవుడే దాన్ని ముగించాలి. ప్రారంభము దేవుని పేరుతో ఆరంభించబడి ముగించబడిన తర్వాత ఆ ఇంటికి ఏ పేరు అంటే దేవుని యొక్క పేరే దా ఇంటికి పెట్టబడాలా. అంటే ఆరంభము, ప్రారంభము దేవుడే, దాని ముగింపు కూడా దేవుడేనని చెప్పాలా. అందుకే 115వ కీర్తన 1వ వచనంలో యెహోవా మాకు కాదు, యెహోవా మాకు కాదు, మీ కృపా సత్యములను బట్టి, మీ నామమునకే, మీ పేరుని బట్టి మీకే మహిమ కలుగును గాక. అంటే దేవుని నామమును బట్టి, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఆయన నామమునకే మహిమ కలగాలి. కాబట్టి 14వ వచనములో ఈ ఇంటిని ఎవరు ప్రారంభిస్తున్నారు? ఈ ఓడను ఎవరు ప్రారంభిస్తున్నారు? దీనికి కావలసిన మెటీరియల్ ఎవరు ఇస్తూ ఉన్నారు? దీన్ని ఎవరు ముగిస్తారు అని అంటే ప్రారంభించేది దేవుడే, ముగించేది కూడా దేవుడే. ఆలోచన ఎవరిది? దేవునిదే. కాబట్టి నోవాహుతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు ప్రణాళికలు ఇస్తూ వచ్చాడు, కొలతలు ఇస్తూ వచ్చాడు. ఇన్ని అంతస్తులు కట్టుకోవాలన్నాడు, ఇలాగ నిర్మించాలా అన్నాడు. అంటే దేవుడు
నోవాహుతో మాట్లాడుతూ మెటీరియల్ కూడా ఏది కట్టుకోవాలో, దేనితో నిర్మించుకోవాలో కూడా దేవుడే చూపించాడు. కొలతలు దేవునివే, మెటీరియల్ దేవునిదే, ప్లాన్ దేవునిదే, ప్రారంభము దేవునిదే, నిర్మాణము కూడా దేవునిదే. ఒక విధంగా చూడండి, దేవుడు ప్రారంభిస్తే, దేవుడు నిర్మిస్తూ ఉంటే, దేవుడు ముగిస్తే ఆ ఇంటిలో ఏముండదు చెప్పండి? ఏ లోపము ఉండదు, ఏ లోటు ఉండదు. అది పరిపూర్ణమైందిగా, సంపూర్ణమైందిగా, సౌందర్యమైనటువంటిదిగా. నా ఇంటిలో మనము ప్రవేశించక మునిపే ఆ ఇంటిని బయట ఉండి మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రకాశము, దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క సౌందర్యం అనేటువంటిది ఆ ఇంటిలో కనబడుట మనము గమనించగలం. ఎందుకు అనంటే దేవుడు దాన్ని ప్రారంభించినప్పుడు. ఇప్పుడు 14వ వచనంలో దేవుడు ప్రణాళికలు ఇచ్చి 15వ వచనంలో ఏం చేస్తున్నాడు చూడండి. 15వ వచనం, నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ ఓడ 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తుగలదై ఉండవలెను. కొలతలు ఇచ్చాడు. ఆ ఇంటికి కొలతలు దేవుడే ఇచ్చాడు. అంటే ఈ ఓడను ప్రారంభించిన వాడు, తలంపులు, ఎవ్రీథింగ్, అంటే సమస్తము ఆయనదే. అంటే కేవలము నోవాహు ఎవరు అని అంటే, దేవుడు సమస్తమును సమకూర్చి, దేవుడు సమస్తమునిచ్చి ఇలాగు చేయి అని చెప్తే, దేవుడు చెప్పినట్లుగా ఎవరు చేయాలంట? నోవాహు చేయాలా? అంటే ఇల్లు ఎవరిది? ఇప్పుడు ఇల్లు దేవునిదా, ఇల్లు నోవాహుదా? ఎవరిదని చెప్పాలి మనం? చెప్పండి. ఇల్లేమో నోవాహుదే, ఇల్లు నోవాహుదే. తానే ఉంటాడు, తానే అనుభవిస్తాడు, తన కొరకే. కానీ ప్రణాళికలు, ప్లాన్లు, నిర్మించేది, కట్టేది, అధికారము, ఇవన్నీ కూడా ఎవరివనంటే ఎవరో చెప్పండి? నోవాహులో ఉన్నటువంటి ఆ ఆత్మకు దేవుడైనటువంటి ఆ సృష్టికర్త, ఆ సర్వశక్తిమంతుడు, ఆ సర్వాధికారి, సర్వమును నిర్మించిన వాడే, సర్వములో ఉన్నతమైనటువంటి వాడే, ఆ మహాగణుడు, మహోన్నతుడు ఆయనే. ఏమంటాడు అనంటే, నివసించేది నీవు, నిర్మించేది ఎవరు? నేను. అంటే దేవుడు. చాలాసార్లు చాలామంది లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకొని వాళ్ళు ఏమంటారంటే, ఈ ఇల్లు నాది, ఈ ఇల్లు నేను నిర్మించుకున్నా, ఇది నా కష్టాజీతం అని అనుకుంటారు. కానీ అది వారిది కానే కాదు. అది ఎవరిదంట? అది దేవుడు ఇచ్చాడు. అది దేవుని యొక్క నివాసం. అది మనం గుర్తించాల. అయితే ఆత్మీయమైన వారు, రక్షించబడిన వారు, దేవుని బిడ్డలు, పరిశుద్ధులు, దేవుని ఎరిగిన వారు, దేవుని హృదయంలో కలిగి ఉన్నవారు, రక్షణ యొక్క విలువ తెలుసుకున్నటువంటి వారు ఏం చేస్తారు అని అంటే, వారి జీవితాల్లో అది ఎంత పెద్ద విలువైనప్పటికీ, విలువైన నివాసమైనప్పటికీ దాన్ని ఏం చెప్తారు అంటే, ఇది దేవుడిచ్చాడు, ఇది దేవుడు కట్టాడు, ఈ కొలతలు దేవునివే, దీని ఆలోచనలు దేవునివే. మాకు ఏనాడు కూడా ఇలాంటి ఇల్లు కలిగి ఉండాలన్న తలంపు లేదు. కానీ దేవుడు కలిగించాడు, దేవుడు నిర్మించాడు, ఇది దేవుని వలన కట్టబడింది అన్నప్పుడు దేవునికి ఏం కలుగుతుందో చెప్పండి? మహిమ కలిగేదిగా ఉంటూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాలా, 15వ వచనములో కొలతలన్నీ ఎవరి చెప్పండి? దేవునివే. అంటే నోవాహుది ఇందులో మనకి ఏం కనబడదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవుడు అంటాడు, నేను చెప్పింది నువ్వు చేస్తే ఆ ఇల్లు నీది. ఆ ఇంట్లో ఏముంటుంది అని అంటే, నేనుంటా, నాతో పాటు అన్నీ ఉంటాయి. అంటే లోకంలో మనకు ఒక సామెత ఉంది కదా, అన్నీ వేసి చూడు. నన్ను అంటే నన్ను మిమ్మల్ని మనల్ని కాదు, ఎవరినంట? ఎవరినే చూడు. సాల్ట్ అంటదంట,
అన్నే చూడు నన్నే చూడు అని అంటుందంట. అవును, వాస్తవమే. ఎన్ని ఉన్నా ఆ యొక్క అన్నంలో కానీ కూరలో కానీ సాల్ట్ అనేది లేకపోతే అది రుచి ఉండదు. కాబట్టి ఎన్ని ఉన్నా మన ప్రభువు లేని ఇల్లు, ప్రభువు లేని వ్యక్తి, ప్రభువు లేని మనుషులు, ప్రభువు లేని లోకం, ప్రభువు లేని నివాసాలు అవి వెలుగులేని నివాసాలు, అవి చీకటిమయమైనటువంటి నివాసాలు. కాబట్టి మన ఇంటిలో ప్రభు ఉండాలా, ఈ ఇంటిలో ఎవరు ఉండాలా? ప్రభు ఉండాలా. అప్పుడు ఆ ఇల్లు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. 16వ వచనం చదవండి. 16వ వచనం, ఆ ఓడకు కిటికీలు చేసి పైనుండి మూరుడు కిందికి దానిని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కనుంచవలెను. క్రింది అంతస్తు, రెండో అంతస్తు, మూడో అంతస్తు గలదిగా దానిని చేయవలెను. ఎన్ని అంతస్తులంట? 3. అంటే ఒకవేళ గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ అనుకుందామా అంటే 3 అంతస్తులు ప్లాన్ ఇచ్చాడు. ఈ 3 అంతస్తులు ఇల్లు ఇలా కట్టాలంటాడు. కిటికీ ఎక్కడ ఉండాలో చెప్తాడు, మెయిన్ డోర్ ఎక్కడ ఉండాలో చెప్తాడు. ఒకవేళ ఎవరినైనా ఇల్లు కట్టుకున్న వాళ్ళని మనం వెళ్ళి, బ్రదర్ ఈ డోర్ ఎందుకు ఇలాగ పెట్టావు, ఈ విండో ఎందుకు ఇక్కడ పెట్టావు, ఈ హాల్ ఎందుకు ఇలా కట్టావు, ఈ బెడ్రూమ్ ఎందుకు ఇలా కట్టావు, ఈ కిచెన్ ఎందుకు ఇలా కట్టావు, మరి ఇలాగ ఎందుకు ఫినిషింగ్ చేసావు అని అంటే, నాకు తెలియదు బ్రదర్, ఆ కార్పెంటరే చేశాడు అని చెప్పేవాళ్ళు ఎంతమంది. కానీ నేను కాదు బ్రదర్, ఈ ఆలోచనలు, ఈ ప్లాన్ అంతా ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు అని చెప్పగలిగితే అది దేవుని ద్వారా నిర్మించబడిన ఇల్లు, అంటే దేవుని యొక్క ప్రణాళికలు. అందుకనే 3 అంతస్తులు కలిగినటువంటి ఆ ఇంటినిచ్చి ఏమంటాడంటే, దీన్ని ఇక్కడ ఉంచాలా, ఈ వస్తువు ఇక్కడ పెట్టు, ఈ కిటికీ ఇక్కడ పెట్టు, ఈ యొక్క విండో ఇలాగ ఉంచు, ఈ మెయిన్ డోర్ ఇలాగ పెట్టు. దేవుడే చెప్పాడంట. చాలామంది దేవుడు చెప్పినట్టు చేయరు. ఎవరు చెప్పినట్టు చేస్తారు? ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ రోజు మంచిది, ఏది ఎక్కడ పెట్టాలా, ఎట్లు పెట్టుకోవాలా, అది ఎంత వెడల్పు ఉండాలా, ఎంత ఎత్తు ఉండాలా, దానికి ఆపోజిట్ ఏమి ఉండాలా అని తెలుసుకొని పెట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దేవుని బిడ్డలకి అది అవసరమో లేదు. మన యొక్క విండో ప్రభువే, మన మెయిన్ డోర్ ప్రభువే, మన ఇల్లు ప్రభువే, మన సర్వము ప్రభువే. ప్రభు ఇచ్చిన ప్రణాళికలతో మనము నిర్మించుకున్నప్పుడు ఆ ఇంట్లో ప్రభు ఉంటాడు, ఆ ఇంట్లో దేవుని బిడ్డలు ఉంటారు. ఆ ఇల్లు నివాసానికి యోగ్యమైనదిగా, సమాధానకరమైనదిగా ఆ ఇల్లు ఉంటూ ఉంది. ఆ ఇంట్లో ఉన్న వారికి దీవెన, ఆ ఇంటికి వచ్చే వారికి దీవెన అనేది కలిగేదిగా ఉంటా ఉంది. ఇప్పుడు 17వ వచనం అనుకుంటా చదవండి. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశమునందు క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జలప్రవాహమును రప్పించున్నాను. లోకమందున సమస్తమును చనిపోవును. 18. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడళ్ళు ఆ ఓడలో ఏం చేస్తారు? ప్రవేశిస్తారు. 17వ వచనం మనది కాదుగా, మనది కాదు. 18వ వచనం మనది. 17వ వచనం లోకానిది. 18వ వచనం ఎవరిదంట? అది నీతి, అది నీ కుటుంబాన్ని, అది నీ బిడ్డలది. 18వ వచనంలో ఎవరుంటారు అని అంటే, ఇంటి వారు ఉంటారు. ఇంటి యజమానుడు ఉంటున్నాడు, ఇంటి యజమానురాలు ఉంటుంది, ఆ ఇంటి కుమారులు ఉంటున్నారు, ఆ ఇంటి కోడళ్ళు ఉంటున్నారు. ఆ ఇంట్లో ఉన్న వారందరూ ఆ ఇంట్లో ఉంటూ ఉన్నారు. అంటే దేవుడు ఎంత మంచివాడు అంటే, ఆ ఇంట్లో యజమానుడు ఉన్నాడు, యజమానురాలు ఉంది, కోడళ్ళు ఉన్నారు, కుమారులు ఉన్నారు. ఆ ఇంట్లో ఉండవలసినటువంటి వారందరూ ఆ ఇంట్లో ఉంటూ ఉన్నారు.
అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఆ ఇంట్లో కుటుంబం అంతా ఉండాలి అని ఇష్టపడుతూ వచ్చాడు. 19వ వచనం మరియు నీతో కూడా వాటిని బ్రతికించుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలో 2 చొప్పున నీ ఒడలోనికి తేవలను. వాటిలో మగదయ్యు ఆడదయ్యు. అంటే దేవుడు అంటున్నాడు తర్వాత జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ అంటే ఇది ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది. అంటే నీ కుటుంబం మాత్రమే కాదు, నీ కుటుంబంలో ఉండవలసిన నెక్స్ట్ జనరేషన్ కొరకు మరి ఆడది ఉండాలంట, మగది ఉండాలి అని చెప్పాడు. అంటే నువ్వు ఒక అంతస్తులో ఉండు, వాటిని ఒక అంతస్తులో ఉంచు, మిగిలినవి ఇంకొక అంతస్తులో ఉంచు అని చెప్పి ఈ 3 అంతస్తుల్లో వాటిని ఉంచాడు. దేవుడు ఎంత మంచివాడు, ఆయన ఎంత మంచివాడు. ఆ తర్వాత అంటాడు 20వ వచనం, నీ వాటిని బ్రతికించుకొనుటకై వాటి జాతుల ప్రకారం పక్షులలోను, వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి జాతుల ప్రకారం నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలోను 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. అంటే 20వ వచనములో ఆ ఇంటిలో ఉండేటువంటి వారికి దేవుడు అధికారం ఇస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క అధికారం, దేవుడిచ్చే అధికారం. అంటే ఆ ఇంటిని నిర్మించేది దేవుడే, ప్రణాళికలన్నీ దేవునివే. ఆ ఇంటిలో ఉండేది నోవాహు కుటుంబం అంతా ఉంటారు. ఆ ఇంట్లో ఉన్నవారికి దేవుడు అధికారం ఇచ్చి పరిపాలించి వాటిని పోషించాలా, నిన్ను నీవు కూడా ఏం చేసుకోవాలి, పోషించుకోవాలి అని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఇంకొక మాట చెప్పాడు. ఏమన్నాడు చూడండి, 21, 22 వచనాలు. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పాను. 21వ వచనములో ఆ ఇంటిలో ఆ ఓడలో ఏముంది చెప్పండి, సమృద్ధి అయిన ఆహారం ఉంది. వారికి ఆహారం ఉంది, అందులో ఉన్న వాటికి ఆహారం ఉంది, కొరత లేదు. కారణం ఏంటంటే దేవుడు ఉన్న ఇంటిలో, దేవుడు కట్టిన ఇంటిలో మరి లోపల ఉండేవారికి బయట నుండి వచ్చేవారికి సమృద్ధి అయినటువంటి ఆహారము ఆ ఇంట్లో ఉంటుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తక్కువ కానే కాదు, ఎంతమంది వచ్చినా ఇంట్లో ఏముంటుంది, సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు కట్టిన ఇంటిలో భౌతికమైన ఆహారం ఉంటుంది, ఆత్మీయమైన ఆహారం అనేది ఆ ఇంటిలో ఉంటుంది. ఆ ఇంటిలో ఏ కొరత ఉండదు, ఆ ఇంట్లో ఏ లోటు ఉండదు. ఎందుకంటే ఆ ఇంటిని నిర్మించింది ఎవరు, దేవుడు నిర్మించిన ఇంటిలో ఏ లోటు అనేది ఉండదు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడతారు. ఇక్కడ ఈ భాగములో ముగింపులో 22 చూడండి. నోవాహు అట్లు అంటే ఏంటి, చపాతీనా? అట్లు అంటే ఆంధ్రాలో పోసినట్ల. అట్లు అంటే దేవుడు చెప్పినట్లు అలాగున చేశాడు. ఒక సహోదరి ఆంధ్రాలో ఉందంట, ఆదివారం మందిరంకి వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు అన్నారంట, అట్లు చేయని ఎడల నీవు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడవు, కాబట్టి అట్లు చేయువారే ఎత్తబడతారు అని అంటే ఆమె ఏం చేసిందంట, ఇంటికి వెళ్ళి బియ్యం నానబోసి పిండి కొట్టి ఏం పోస్తుందంట, అట్లు పోస్తూ ఉందంట. అట్లు పోస్తూ ఉంది అని అంటే ఆ సంగతి పాస్టర్ గారికి తెలిసింది. తెలిసిన తర్వాత వెళితే ప్రభు వచ్చేవారికి పోస్తూ ఉండాలి కదా, అట్లు పోస్తూనే ఉందంట. ఇంటి వాళ్ళు తింటున్నారు, చుట్టుపక్కల వాళ్ళు తింటున్నారు, అందరికి ఇస్తూ ఉంది, పెడతా ఉంది. పాస్టర్ గారు వెళ్తే పాస్టర్ గారికి కూడా పెట్టిందంట. అమ్మ ఏం చేస్తున్నావమ్మా అంటే, అన్న మీరే చెప్పారు కదా
అట్లు చేయని ఎడల ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడవని చెప్పావు కదా, ఇక ఆయన వస్తాడు, నేనేం చేయాలా? నేను ఎత్తబడాలి అంటే ఏం చేయాలి? వచ్చేవారికి అట్లు పోస్తూనే ఉండాలి అన్నట్టు. అలాగూ కొన్నిసార్లు అర్థం కాకపోతే అలాగుంటుంది మనకు కూడా. అంటే అలాగు చేశాను అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఇంటిని ఎవరు కట్టారు అని అంటే దేవుడు కట్టాడు. అందుకే ఆ ఇంటిని కూర్చి 5 విషయాలు మీకు చెప్తాను. ఇప్పుడు చెప్పిందంతా మీకేంటిది? ఉపోద్ఘాతము ఈ భాగంలో చెప్పాను, కానీ ముగించేస్తాను. ఏం తొందరపడద్దు, ఒక 15-20 నిమిషాల్లో ముగించేస్తాను. రండి, దేవుని యొక్క వాక్యములోనికి మనం వచ్చినప్పుడు, అంటే మాట్లాడే దేవుడు మరి నోవాహుతో మాట్లాడాడు, ప్రణాళికలు ఇచ్చాడు. ఆ ఇంటిని ఇలాగ నిర్మించుకోమని దేవుడు చెప్పి ఆ ఇంటిని నిర్మించి ఆ ఇంటిని సమృద్ధితో నింపి ఆ ఇంటిలో నోవాహును ఏం చేశాడు? ఉంచాడు. అది ఇప్పుడు మనం చూడగలిగేది ఆ ఇల్లు ఎలాగుండాలి అని అంటే చూడండి. మొట్టమొదటిగా 31వ కీర్తన 2వ వచనం, 31వ కీర్తన 2వ వచనం చదవండి ఎవరైనా. నాకు చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము చాలు. ఈ కీర్తనకారుని యొక్క ప్రార్థన ఏంటిది అని అంటే, అయ్యా ఈ లోకములో నీవు నన్ను రక్షించావు, నాకు నువ్వు ఎలాగుండాలి అని అంటే 2వ వచనం అంటాడు, నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము అని ప్రార్థిస్తాడు. అంటే మన ప్రియ సహోదరి మరి అక్క యొక్క ప్రశాంత్ అక్క వాళ్ళ కుటుంబానికి, వెంకటరెడ్డి అన్న వాళ్ళ గృహానికి, బిడ్డలకు, ఈ కుటుంబానికి సంబంధించినటువంటి వీరి అందరికీ మనము వారి ప్రార్థన, మన ప్రార్థన, చేరి వచ్చిన వారి ప్రార్థన ఏమై ఉండాలి అని అంటే, నిర్మించబడిన కట్టబడిన ఈ గృహానికి రాయబడింది, నీవు నాకు ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము అంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే, దేవా నేను కట్టుకున్నటువంటి లేక నువ్వు నిర్మించినటువంటి ఈ ఇంటికి ప్రాకారం లేకపోతే ఆ ఇంటికి ఏమి లేదు, భద్రత లేదు. కాబట్టి మీరేం చేయాలి అని అంటే, ఈ ఇంటికి, నీవిచ్చిన ఇంటికి, నీవు కట్టిన ఇంటికి, ఈ గృహానికి నీవే ఏమై ఉండాలా? ప్రాకారముగా ఉండాలా. ప్రాకారము లేని ఇల్లు ఎలాగుంటుందంట? ప్రాకారము లేని ఇల్లు భద్రత లేని ఇల్లుగా ఉంటూ ఉంది. అందుకని ఆయన ప్రార్థన ఏంటంటే, ఈ ఇల్లు నువ్విచ్చావు, ఈ ఇంటికి ప్రాకారం ఎవరు? నీవే అని అంటాడు. ఇక్కడ ఇంకొక తలంపు ఏంటంటే, ఇక్కడ చేరి వచ్చిన మనలో ప్రతి వారికి, నీ దేహానికి, నీ ఆత్మకు ప్రాకారము ఎవరు? ఆయన నీకు ప్రాకారమైనడా? ఆయన నీ శరీరానికి ప్రాకారమైనడా? ఆయన నీ ఆత్మకు ప్రాకారమై ఉన్నాడా? ఆయన ఒకవేళ నీ దేహమునకు ప్రాకారమైతే, నీ ఆత్మకు ప్రాకారమైతే, ఆయన ప్రాకారముగా ఉంటే అప్పుడు నీ శరీరమునకు భద్రత, నీ ఆత్మకు భద్రత, ఇవి రెండు కలిసి నివసించేటువంటి ఆ ఇంటికి భద్రత ఎవరు? ఆయనే. అప్పుడు ఈ ఇంటికి భద్రత, ఆయన ప్రాకారముగా ఉంటాడు. ఈ లోకంలో చాలామంది ఇల్లు కట్టుకున్నారు, కానీ ఆ ఇళ్ళకి ఏమి లేదు, ప్రాకారము లేదు. అందుకని ఈ వ్యక్తి అంటాడు, లోకములో ఎంతోమంది ఇల్లు కట్టుకున్నారు, ఆ గృహాలకు ఏమి లేదు, ప్రాకారము లేదు. ప్రాకారము లేకపోతే శత్రువు ఏమవుతాడు? ఏ క్షణములోనైనా
లోపలికి వచ్చేస్తాడు, నాకు భద్రత ఉండదు. కాబట్టి ప్రభువా, నా ఇంటికి మీరేమై ఉండాలా? ప్రాకారముగా ఉండాలి అని అంటాడు. ఒకవేళ ఆయనే మనకి ప్రాకారము అయితే, ప్రాకారమై ఉన్నటువంటి ఆ ఇల్లు ఎలాగుంటుంది? ఆ ఇంట్లో ఉండేవారికి ఎలాగుంటుంది? 122 కీర్తన 122 కీర్తన 7వ వచనం చదవండి. నీ ప్రాకారములలో, చాలండి, నీ ప్రాకారములలో నెమ్మది. అంటే దేవుడు ఏ ఇంటికి ప్రాకారంగా ఉంటాడో ఆ ఇంటికి నెమ్మది, ఆ ఇంట్లో ఉన్నవారికి నెమ్మది, ఆ కుటుంబానికి నెమ్మది, ఆ ప్రజలకు నెమ్మది. అంటే దేవుని ప్రాకారము ఎక్కడ ఉంటుందో అక్కడ నెమ్మది. అందుకే మనం ఏం చేయాలి? ప్రభువా, నా శరీరానికి నీవు ప్రాకారం, నా ఆత్మకు నీవు ప్రాకారం, నా ఇంటికి మీరేమై ఉండాలా? ప్రాకారముగా ఉండాలా. మీరు ప్రాకారముగా ఉంటే ఆ ఇంట్లో ఏముంటుందంట? నెమ్మది. అందుకనే మరి మన ప్రియ సహోదరి అక్కగారి వారి గృహములో ఆయన ప్రాకారమై ఉండి, ప్రాకారపు ఇల్లుగా ఉండి, ఆ ఇంట్లో ఉన్న వారికి ఏమనుగ్రహించాలా? నెమ్మదని అనుగ్రహించాలి. అందుకనే అది నెమ్మదగలిగిన గృహము, నెమ్మదితో కూడిన ఇల్లు. అందుకని ఆ ఇంట్లో ఏ మూలను చూసినా, ఎటువైపు చూసినా మనం కోరుకోవాల్సింది నెమ్మది. ఎందుకంటే ఆ ఇంటికి ప్రాకారం ఆయనే కాబట్టి ఆయన ప్రాకారంగా ఉంటే నెమ్మది ఆ ఇంట్లో ఉండేవారికి, ఇంటి వారికి. 122:7 నీ ప్రాకారములు ఏముంటుంది? నెమ్మది కలుగుతూ ఉంది అనేది మనం చూస్తాం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. జకర్యా 2:5 వచనం. జకర్యా గ్రంథము, నేను దాని చుట్టూ, ఆ ఇంటి చుట్టూ, ఆ కుటుంబము చుట్టూ, ఆ సంఘము చుట్టూ, ఆ దేశము చుట్టూ, ఆ ప్రజల చుట్టూ నేను ఎట్లా ఉంటా? ఏ ప్రాకారం? అగ్ని ప్రాకారము. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం, ఇల్లు మనల్ని లోపల ఉంది అంటే ఆ ఇంటి లోపల మనం ఉన్నాం. ఆ ఇంటి చుట్టూ ఎవరున్నారంట? ఏ ప్రాకారం? అగ్ని ప్రాకారం. దేవుడు దహించు అగ్ని, ఆయనే అగ్ని ప్రాకారమై ఉన్నటువంటి ఆ ప్రభువు ఆ ఇంటికి చుట్టూ ఉంటాడంట. అందుకనే ఆ ప్రాకారము కలిగిన ఇల్లు, నెమ్మది కలిగిన ఇల్లు, అగ్ని ప్రాకారము ఆ ఇంటి చుట్టూ వేయబడుతుంది. శత్రువు లోపలికి రావటానికి ఏమి లేదు, ఆ ఇంట్లో వీలు లేదు. అందుకనే దేవుని బిడ్డల యొక్క ఇల్లు, నా ఇల్లు, మన ఇల్లు, ప్రభు కట్టిన ఇల్లు ఎలాగుంటుందంటే అది దేవుని యొక్క కంచె, అగ్ని ఆ ఇంటికి వేయబడుతూ ఉంది. శత్రువే మాత్రం లోపలికి రాలేడు. కాబట్టి మనం ఏం ప్రార్థన చేయాలా? అక్క వాళ్ళ ఇల్లు ఎట్లా ఉండాలా? అగ్ని ప్రాకారము గల గృహముగా, నెమ్మది కలిగిన గృహముగా, ప్రభు కట్టిన గృహముగా ఉండాలి. అంటే మొదటిది ఆ ఇల్లు ఎలాంటి ఇల్లు అంట? ప్రాకారము కలిగిన ఇల్లు. ఎందుకంటే దాన్ని కట్టింది ప్రభువే, అన్నీ ప్రభువే. అది మొదటిది. రెండవది రండి, రెండవ మాటలోనికి మనం వస్తాం. మొదటి దినవృత్తాంతములు 17:16 వచనం. మొదటి దినవృత్తాంతములు 17:16 వచనం. 17:16 వచనం. రాజు అయిన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత ఎచ్చులోనికి తెచ్చుటకు నేనెంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపది. ఇది రెండవది. ఒకటి ప్రాకారము గల ఇల్లు, రెండవది దావీదు
నిర్మించుకున్న ఈ ఇల్లు, లేక దీనికి దావీదు యొక్క గృహము, దావీదు యొక్క ఇల్లు. దావీదు కూడా భూమి మీద ఒక ఇల్లు కలిగి ఉండాలని ఆశపడ్డాడంట. ఆ ఇల్లు నిర్మించుకున్నాడు. ఆ ఇల్లు అంతా నిర్మాణం అయిన తర్వాత ఆ ఇంటిని చూస్తూ ఉంటే దావీదు కనిపిస్తుందంట. ఆ ఇంట్లో ఎవరు కనబడుతున్నాడు? ఎవరు కనబడుతున్నారు? దేవుని సన్నిధి కనబడుతూ ఉంది. తర్వాత ఇంకెవరు కనబడుతున్నారు? దేవుని వెలుగు కనబడుతూ ఉంది. ఆ ఇంటిని చూస్తూ ఉంటే ఇది నేను కట్టిన ఇల్లు కాదు, ఇది దేవుడు కట్టిన ఇల్లు. ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. ఇక్కడ నేను కూర్చోవాలి. ఇక్కడ నేను కూర్చొని దేవుణ్ణి ఏం చేయాలా? ఆరాధించాలా, దేవుణ్ణి గణపరచాలా, దేవుని సన్నిధిలో ప్రార్థించాలా. ఇక్కడ దేవుని సన్నిధిని నేను అనుభవించాలి అని ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు అని అంటే, ఆ ఇల్లంతా పూర్తి అయిన తర్వాత ఆ ఇంటిని చూస్తూ ఉంటే ఆ ఇంటిలో ఎవరు కనబడుతున్నారు? తన కష్టం కాదు, ఆ ఇంట్లో తన కష్టం కాదు, తాను కాదు, తన భార్య కాదు, తన బిడ్డలు కాదు, తన సంపాదన కాదు, తన ప్రయాసం కాదు. ఆ ఇంటిని ఎటు చూసినా, ఇలా చూసినా, ఇలా చూసినా, ఎటు చూసినా కూడా ఆ ఇంట్లో ఎవరు కనబడుతున్నారు అని అంటే సిలువ వేయబడిన యేసు ప్రభువారు. అంటే సిలువ కనబడుతూ ఉంది, దేవుని ప్రేమ కనపడుతూ ఉంది, దేవుని సన్నిధి కనబడుతూ ఉంది, దేవుడు కనబడుతూ ఉన్నాడు. దేవుని ప్రసన్నత అందులో కనబడటం తాను చూశాడు. చూసిన తర్వాత ఏం చేశాడు? మరలా 16 వచ్చిన చదవండి. చూసిన తర్వాత ఏం చేశాడు? రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని, ఆ ఇంట్లో ఎవరున్నారు? యెహోవా ఉన్నాడు, యెహోవా సన్నిధి ఉంది, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాడు. మనం కట్టుకున్న ఇంట్లో ఏముండాలా? ఇంటి నిండా డబ్బు, అంతేనా? ఎటు చూసినా బంగారం, ఎటు చూసినా ఫర్నిచర్, మంచిదే, అవి ఉండటం తప్పులే. కానీ వాటికి మించింది ఏంటిది? దేవుని సన్నిధి. కాబట్టి మన ప్రియుల యొక్క గృహంలో ఎటు చూసినా ఏం కనబడాలా? దేవుని సన్నిధి, దేవుడు కనబడాలా. తాను కూర్చున్నాడంట. అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిని కూర్చొని ఇలాగ అంటున్నాడంట. కూర్చొని, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత ఎచ్చులోనికి తెచ్చుటకు నేనెంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రం. ఎక్కడ కూర్చున్నాడంట? ఇంత ఎచ్చులోనికి తెచ్చుటకు నేను, అంటే లోకానికి అందని ఎత్తులో ఉన్నాడు. లోకానికి అందని ఎత్తులో. లోకం ఎక్కడో ఉంది, లోక సంబంధమైన మనుషులు, లోక సంబంధమైన జీవితం, లోక సంబంధమైనటువంటి మనుషులు, వారికి దూరంగా వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధి, దేవుని మహిమ, దేవుని వెలుగు, దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఇంత ఎచ్చులోనికి నన్ను తెచ్చుటకు నేను ఏమాత్రపు వాడను. దేవా, ఒకప్పుడు నేనెవరిని? నా తండ్రి ఎవరు? నా తల్లి ఎవరు? నా బిడ్డలు ఎవరు? నా కుటుంబం ఎవరు? కానీ నీవు నన్ను ఇంతగా హెచ్చించేవే. భూమి మీద ఉన్న మనుషులకు అందని స్థానంలోనికి నువ్వు నన్ను తెచ్చించేవే. నేనేమాత్రపు వాడను. అంటే ఆ ఇంటిని చూస్తే, ఈ ఇంటికంటే ఈ ఇంటిని నిర్మించిన ఆ గొప్ప దేవుడు, ఆ గొప్ప ప్రభు తన జీవితంలో కూర్చొని ఆరాధించేదానికి దైవమైపోయాడు. మన గృహాలు ఎలాగుండాలంటే, దావీదు యొక్క గృహము, దావీదు యొక్క ఇల్లు, హెచ్చించబడిన ఇల్లు. ఇదే ఇల్లు చెప్పండి? దేవుని ద్వారా హెచ్చించబడిన ఇల్లు. మొదటిది ఏంటిది? ప్రాకారము గల ఇల్లు. రెండవది హెచ్చించబడిన ఇల్లు, ఇది రెండవది. మూడవది చూడండి, మూడవది 12వ సామెతలు 12:7. సామెతలు 12:7 త్వరగా. సామెతలు 12:7 భక్తిహీనులు పాడై లేకపోదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును చాలండి. ఈ 7వ వచనంలో మనకు కనబడేది ఏంటిది అని అంటే,
ఎవరిల్లు అంట ఇది కదా? మనం కొన్ని పెళ్లి కార్డుల్లో కొంతమంది ఇళ్ళ మీద మనం చూస్తుంటాం. ఎవరిల్లు ఇది? వాళ్ళ ఇంటి పేరు రాసి ఇది ఫలానా వారి ఈ పెళ్లి విల్లు అని పిలుపు ఆ పేర్లు పెడతాం. అయితే ఈ ఇంటికి ఒక పేరు పెట్టబడింది, ఈ ఇంటికి ఒక పేరు పెట్టబడింది. ఇది ఎవరిల్లు? వెంకటరెడ్డి గారి ఇల్లా? ప్రశాంత్ అక్క వాళ్ళ ఇల్లా? సునీత జ్యోతి అక్క వాళ్ళ ఇల్లా? లేకపోతే ఇంకెవరు? వారి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ ఇల్లా? ఎవరిది? వాళ్ళది కాదు. ఎవరిది? నీతిమంతుని ఇల్లు. నీతిమంతుని ఇల్లు అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు? నీతిమంతులు, దేవుని బిడ్డలు, విమోచించబడిన వారు, రక్తం చేత కడగబడిన వారు, దేవుని సంఘములో చేర్చబడిన వారు, వారు పరిశుద్ధులు, నిత్యత్వములో ఉండేవారు, దేవునితో ఐక్యపరచబడిన వారు, దేవుని సంఘముగా పిలువబడుతున్నవారు. వారు ఎవరంటే నీతిమంతులు. ఆ నీతిమంతుల ఇల్లు. ఆ నీతిమంతుని ఇంటిలో ఏముంటుందో తెలుసా? నీతిమంతుని ఇల్లు గొప్ప ఏంటిదంటది? గొప్ప ధననిధి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. మీకు దోచింది చెప్పండి. గొప్ప ధననిధి అంటే ఏంటిది? ఆ నీతిమంతుని ఇంటిలో ఏముంటే గొప్ప ధననిధి అని అంటే నేను అనుకుంటాను గలతీ 5:22 ఏమున్నాయి? 9 లక్షణాలు ఉన్నాయి. వాటిలో 7 ఉంటే చాలు. 7 ఉంటే చాలు. ఏంటి ఆ 7? ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము. దీంట్లో 2 తీసేయాలి మనం. 9 ఉంటే మంచిది. 9 ఉంటే నవరత్నాలు. 9 ఉంటే నవరత్నాలే. ఒకవేళ 2 తగ్గిస్తే సంపూర్ణం. వీటితో నింపబడాలి ఆ ఇల్లు. అది నీతిమంతుని యొక్క ధననిధి. ఆ ఇంటిలో ఎటు చూసినా గలతీ 5:22 కనబడుతూ ఉండాలా. అప్పుడు ఆ ఇల్లే నీతిమంతుని ఇల్లు. అది ధననిధి. ఆ 9టితో ఆ ఇల్లు నింపబడాలి అని మనము కోరుకోవాలా. కాబట్టి ఎన్నో ఇల్లు అంటిది? నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అనేది 3వది. 4వది చూడండి, మత్తయి సువార్త 7:24 మత్తయి సువార్త 7:24 త్వరగా. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఈయుండును. అంటే ఈ ఇల్లు దేవుని మాటల చేత కట్టబడిన ఇల్లు. అంటే మెటీరియల్ దేనితో కట్టబడిందంటే దేవుని మాటలే మెటీరియల్. అంటే ఆ ఇంటిలో ఎటు వెళ్ళి చూసినా ఆ ఇంట్లో దేవుని మాటలే కనబడతాయి, కానీ ఇంకొకటి కనబడవు. కిచెన్లోనికి వెళితే దేవుని స్వరం, డైనింగ్ హాల్లోనికి వెళితే దేవుని స్వరం, బెడ్రూమ్లోనికి వెళితే దేవుని స్వరం, ఎంట్రన్స్ హాల్లోనికి వెళితే దేవుని స్వరం. ఎంతమంది చూశారు మీరు ఇప్పుడు కట్టబడిన ఇల్లు? చూశారు మీరు ఎవరన్నా? చూడలేదు ఇంకా? కొంతమంది చూసి ఉంటారు, ఇంకా చూడలేదు. ఇప్పుడు మనం వెళితే ఆ ఇంట్లోనికి లోపలికి ప్రవేశిస్తే ఎటు చూసినా కూడా దేవుని మాటలే, దేవుని మాటలే, దేవుని స్వరమే. ఆ ఇంట్లో ఏం కావాలా? కనబడుతూ రావాలా. లోకం కనబడకూడదు. దేవుని మహిమతో ఆ ఇల్లు నింపబడాలా. అదే మత్తయి సువార్త 7:24 మనం చదివింది. ఈ నా మాటల చొప్పున విని వాటి చొప్పున, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండమైన తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. కాబట్టి ఇది ఏ ఇల్లు అని అంటే దేని మీద కట్టబడింది? ఇది బండ మీద కట్టబడిన ఇల్లు. ఇది బుద్ధిమంతుల ఎవరిల్లు? ఇది సామాన్యులు కాదు.
ఎంతమంది? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. ఈ బుద్ధి కలిగిన వారు ప్రభుతో ఉన్నారు. అంటే ఆ గృహములో ఉన్నవారు, దేవుని బిడ్డలుగా ఉన్నవారు ప్రభుతో ఉండేవారని అర్థం. ప్రభుతో ఉండేవారు అంటే ఆ ఇల్లు బండ మీద కట్టబడింది. బుద్ధిమంతుని ఇల్లు, బుద్ధిమంతుల గృహం, బుద్ధిమంతుల ఇల్లు, బండ మీద కట్టబడిన ఇల్లు. అంటే ఆ ఇంట్లో ఎటు చూసినా దేవుని మాటలే, ఎటు చూసినా వాగ్దానాలే, ఎటు చూసినా దేవుని సన్నిధే, ప్రభువే ఆ ఇంటిలో కనబడాల. అప్పుడు ఆ ఇల్లు ఎట్లుంటుందంటే భూమి మీద ఉన్నట్టుగా ఉండదు. ఆ ఇల్లు ఎలాగుంటుంది? పరలోకాన్ని అనుభవించేదిగా ఉంటుంది. భక్సింగ్ గారు మరి కొన్ని గృహాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో కూర్చోమని దేవుని స్వరం కొద్దిసేపు ఉండి ఇక్కడ అని చెప్తూ ఉంటుందంట. కొన్ని గృహాలకు వెళితే త్వరగా వెళ్ళిపో అని చెప్పేదంట దేవుని స్వరం. అంటే ఏ ఇల్లు అయితే సమాధానముతో మరి దేవుని వాక్యము ద్వారా దేవుని యొక్క వాగ్దానాలతో నిర్మించబడుతూ ఉందో ఆ ఇంటిలో దేవుని సన్నిధి మనకు కనబడుతూ ఉంది. దేవుని వాగ్దానాలు కనబడతాయి, దేవుని యొక్క వెలుగు కనబడుతుంది. ఆ ఇంటిలో ప్రభు యొక్క తేజస్, ప్రభు మహిమ ఆ ఇంట్లో ఉంటుంది. మన ప్రియుల గృహంలో కూడా అలాగే దేవుని యొక్క తేజస్సుతో ఆ ఇల్లు దేవుని మాటలతో ఉండాలి అని మనం కోరుతూ ఉన్నాం. అది 4వది, అది దేవుని వాగ్దానాలతో నింపబడిన ఇల్లు, దేవుని మాటలతో నింపబడిన ఇల్లు, బండ మీద కట్టబడిన ఇల్లు. అది 4వది. 5వది చెప్పి నేను ముగిస్తాను రండి. 5వది మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 10:13 వచనం. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును. కాబట్టి ఈ 10వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 13వ వచనంలో ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును అంటాడు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ ఇంటి నిండా ఏముంటుందంట? సమాధానం. అందుకనే ఆ ఇల్లు సమాధాన గృహము, సమాధానపు ఇల్లు. ఆ ఇంట్లో అసమాధానం అనేది లేదు. ఎందుకు అనంటే అది దేవుడు కట్టిన ఇల్లు, దేవుని ప్రణాళికలు, దేవుని ఆలోచనలు. దానికి గుర్తు ఆదికాండం 6వ అధ్యాయం 13 నుంచి 22 వరకు మనం చూసాం. కాబట్టి 5వది అది సమాధానపు ఇల్లు. 5వది పురాణ గ్రంథంలో ఒక మాట ఉంది. ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడను, సమస్తమును కట్టినవాడు దేవుడి. 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడయ్యిండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలనే ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు ఈ ఇల్లు ఏం చెప్తుందంటే ఈ ఇంటికి పునాది ఉంది, ఈ ఇంటికి పిల్లర్స్ ఉన్నాయి, ఈ ఇంటికి వాల్స్ ఉన్నాయి, ఈ ఇంటికి స్లాబ్ ఉంది, ఈ ఇంటికి డెకరేషన్ ఉంది, ఈ ఇంటిలో నివాసం చేస్తాం, ఈ ఇల్లు సౌందర్యమైంది, ఈ ఇల్లు నిర్మించబడింది, ఈ ఇల్లు నివాసం చేయటానికి యోగ్యమైనది అని చెప్పబడుతోంది. అంతేకాదు ఈ ఇల్లు ఏమంటుందో తెలుసా? మీరు ఈ ఇంటిని చూస్తున్నారు, ఈ ఇంటిని చూస్తున్నప్పుడు మీకు పరలోకములో ఏముండాలా? మీకు పరలోకములో ఏముండాలా? దీనికంటే మరి శ్రేష్టమైన ఇల్లు పరలోకములో నీకుందా అని.
ఈ ఇంట్లో 4 ఉంటారు, 5 ఉంటారు, 2 ఉంటారు, ఎంతమంది అయినా ఉంటారు. కానీ పరలోకములో నీకుండే ఇంట్లో 2 ఉండరు. ఎంతమంది? నీ ఇంట్లో నీవే ఉంటావు, ఎవరింట్లో వారే ఉంటారు. పరలోకంలో నీకు స్థలం ఉందా? పరలోకంలో నీ ఇల్లు ప్రారంభించబడిందా? పరలోకంలో నీ ఇల్లు ముగించబడిందా? పరలోకంలో దీనికంటే శ్రేష్టమైన ఇల్లు ప్రభు తయారు చేశాడా? అప్పుడు ఈ ఇల్లు అంటుంది, ఓకే, ఇక్కడ ఇల్లు చక్కగా నిర్మించబడింది. ఇప్పుడు డెడికేషన్ మనం చేస్తున్నాం. ప్రభు రక్తాన్ని దాని మీద ప్రోక్షిస్తాం, ప్రభు చేతికి దాన్ని అప్పగిస్తాం. అది పవిత్రపరచబడుతుంది వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా. అప్పుడు నివాసానికి యోగ్యమైందిగా చేయబడుతుంది. ప్రభు మనకంటే ముందు ఆ ఇంట్లోనికి ప్రవేశిస్తాడు, ప్రభు నివాసము చేస్తాడు. అది సమాధానకరమైన ఇల్లుగా, గృహముగా చేయబడుతుంది. అందులో మనం నివసిస్తాం, ప్రభు నివసిస్తాడు. మనము ప్రభుతో, ప్రభువు మనతో ఉంటాడు. అప్పుడు మనకు ఆశీర్వాదం. అయితే ఈ ఇల్లు అంటుంది, నీకు నిత్యత్వంలో ఇల్లు లేకపోతే ఇప్పుడే ఆ ఇంటికి పునాది ప్రభువైన యేసుక్రీస్తు వారిని హృదయంలోనికి చేర్చుకో, ఆయన అంగీకరించు, ఆయన బిడ్డగా చేయబడు. యేసు ప్రభువా, నీ రక్తంతో నా పాపములను క్షమించు. నువ్వు దేవుని కుమారుడు. 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చావు. నా కొరకై కలవరి సిలువలో చనిపోయావు, సమాధించబడ్డావు, మరణించావు, తిరిగి లేచావు. ఆ రక్షణ నాకు అనుగ్రహించు. నా హృదయంలోనికి రా, నా జీవితాన్ని మార్చు. ఆ నిత్యత్వంలో, మోక్షంలో నేను కూడా ఉండటానికి నాకు సహాయం చేయమని అంటే యేసు ప్రభు ఇప్పుడే నీ హృదయంలోనికి వస్తాడు, నీ పాపములను క్షమిస్తాడు. ఆయన నీకు సమాధానం ఇస్తాడు, నెమ్మదిస్తాడు. పరలోకంలో నీకు స్థలాన్ని ఆయన ఇస్తాడు. అక్కడ నీకు ఇల్లు ఉంటుంది, ఇక్కడ కూడా నీకు ఇల్లు ఉంటుంది. ఇక్కడ ఆయన నీ హృదయంలో ఉంటాడు. ఒకవేళ ఈ లోకాన్ని వదిలిపెడితే మనం దేవునితో సదాకాలం ఉంటాం. అక్కడ నీకు సొంత ఇల్లు నీకుంటుంది. ఆ ఇంట్లో నువ్వు ఉండాలని కోరితే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదురు. కనుక నిత్యత్వములో ఉండటానికి ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ఆ యొక్క రాజ్యంలో మీరు ప్రవేశిస్తారు. ఈ ఇంటిలో మనం ప్రవేశించి ఉన్నప్పుడు ఈ ఇల్లు మనకి 5 రకాలుగా జ్ఞాపకం చేస్తుంది. ఒకటి ఇల్లు అంటేది ప్రాకారము గల ఇల్లు, రెండవది ఎత్తైన ఇల్లు, మూడవది ఎలాంటిది? ఇది నీతిమంతుని ఇల్లు, నాలుగవది బండ మీద కట్టబడిన వాగ్దానములతో కూడిన ఇల్లు, తర్వాత ఐదవది సమాధానపు ఇల్లు. అది దేవుని నివాసం. ప్రభు అక్కడ నివసిస్తాడు. ఆ ఇంటిలోనికి ప్రభు వస్తాడు. కాబట్టి 5 అంతల ఇల్లు మన ప్రియుల యొక్క ఇల్లు. ప్రాకారము గల ఇల్లు, హెచ్చైన ఇల్లు, నీతిమంతుని ఇల్లు, ఆయన మాటల చేత కట్టబడిన వాగ్దానములతో కూడిన మరి బండ మీద కట్టబడిన ఇల్లు, సమాధానపు ఇల్లు. అలాగున ప్రభు ఆ ఇంటిని, ఆ ఇంటిలో ఉండువారిని ఆశీర్వదించి దీవించి ప్రభువే ఆ ఇంటిలో ప్రవేశించి ఆ ఇంటిని వెలుగుతో, మహిమతో నింపి ఇంటి వారిని ఆశీర్వదించి నోవాహు ఓడలోనికి వచ్చిన వారికి సమృద్ధి అయిన ఆహారం ఉన్నట్లు ఈ ఇంటిలో ఉండేవారికి, ఇంట్లోనికి వచ్చేవారికి సమృద్ధి అయినటువంటి శారీరకమైన ఆహారం, ఆత్మీయమైన ఆహారమును ప్రభువు దయచేయను గాక. ప్రభు అలాగూ సహాయపడను గాక. ప్రభు ఈ మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీదకి రావచ్చు, చైర్లో ఉన్నారు కాబట్టి తల వంచి కళ్ళు మూసుకోవాలని మనవి చేస్తున్నాం. ఇక్కడ ప్రార్థన అయిన తర్వాత ఒక పాట పాడుతూ ఉంటాం. తర్వాత మనము గృహంలోనికి వెళ్ళి గదుల్లో మనం ప్రార్థన చేసి ప్రారంభించి మరి మనం 1 గంట 1:10 మనం ముగించుకోవాలా. అక్క కూడా 1 గంట 1:15 లోపల అయిపోతే మంచిదన్నారు. అలాగ చేద్దాం.
ప్రసాదాన్ని వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం ఇంట్లోనికి వెళ్ళి మరి గృహంలో ప్రార్థన చేస్తాం. రండి. వెంకటరెడ్డి అన్న, జ్యోతి, ప్రశాంత్, ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నన్ను మమ్మల్ని ప్రేమించిన దేవుడవు, నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడవు, మా జీవితాల్లో తండ్రి 2025 సంవత్సరం 5వ మాసం ఆఖరి దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన నీ మహాకనికరాన్ని బట్టి, కృపను బట్టి, నీ మంచితనాన్ని బట్టి నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. మా స్తుతులేమైనా ఆశీనుడకు ఇష్టపడిన దేవుడవని నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. మీరు స్తుతులకు పాత్రుడవని, ఆరాధనకు యోగ్యుడవని మరి ఒకసారి మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో తండ్రి నీ దాస్తురాలు మా సహోదరి మరి జ్యోతిరెడ్డి కొరకు, వెంకటరెడ్డి కొరకు, వారికి ప్రేమించిన కుమార్తె కొరకు, పెద్ద కుమార్తె, అల్లుడు, మనమని కొరకు, తిరిగి ప్రశాంతి బిడ్డ కొరకు కూడా ప్రార్థించే కృపను దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రియులను ప్రేమించి ఈ స్థలంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్లో 3వ ఫ్లోర్ను బట్టి కూడా నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ విషయంలో తండ్రి మా సహోదరులు సంఘం వ్యక్తిగతంగా అనేక దినాలుగా తండ్రి ప్రార్థించినప్పుడు తండ్రి ప్రార్థనకు ప్రతిఫలంగా ఈ స్థలాన్ని తండ్రి మా సహోదరికి మీరు బయలుపరిచిన మీ చిత్తాన్ని బట్టి కూడా నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినములో తండ్రి ఆ గృహాన్ని నేను ఆమెను ప్రతిష్ఠించి అందులో ప్రవేశించాలని ఇచ్చిన మంచి ఆలోచనను బట్టి కూడా నీ పాదాలకు వందనాలు. ఈ సందర్భంగా నీ దాసుని అభిషేకించుకొని పరిశుద్ధపరచుకొని నామా తండ్రి ప్రత్యేకంగా గృహం కొరకు ప్రవహించిన లేఖన భాగాలను బట్టి కూడా నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఆదికాండం 6వ అధ్యాయము 13వ వచనం నుండి 22 వరకు నీ దాసుని తండ్రి వివరించిన ప్రతి మాటను బట్టి మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మీరు మాట్లాడే దేవుడు అని మీరు వివరించిన మీ చక్కని మాటలను బట్టి కూడా నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ గృహాన్ని నీ నామను ప్రతిష్ఠించుటకు ఇచ్చిన నీ కృపను బట్టి నీ పాదాలకు వందనాలు. ఈ గృహము తండ్రి మరి సమాధానమైన గృహంగా ఉండగలుగుతూ సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. గృహ నీతిమంతుల గృహంగా ఉండగలిగే కృపను కూడా దయచేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఈ గృహం తండ్రి మీతో ప్రార్థనతో ప్రారంభించుకునే గృహం కూడా దయచేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవ, ఈ రీతిగా తండ్రి ఇచ్చిన మీ ప్రతి మాటను బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. వచ్చిన మా పిల్లలందరిని బట్టి కూడా నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ప్రత్యేకంగా తండ్రి వెంకటరెడ్డిలు కూడా నీ రక్షణ కార్యం జరిగించమని కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తాం తండ్రి. ఈ గృహం నీతిమంతుల గృహంగా ఆ గృహంలో అనేకులు తండ్రి నీతిమంతులు ఉండగలుగుతూ కూడా మీరే సహాయం చేయండి. ఆ గృహాన్ని దర్శినప్పుడు తండ్రి ఆ గృహంలో నీ మాటలు, నీ వాక్యము ఉండగలిగే కృపను కూడా దయచేయమని ప్రార్థించుకుంటున్నాము. ఆ గృహాన్ని నుండి నీ రక్షణ సునాదము బయటికి వెళ్ళగలిగే కృపను కూడా దయచేయమని ప్రార్థించుకుంటూ నీ దాసుని అభిషేకించుకొని మా ఆత్మీయక్షేమంకి ఇచ్చిన ప్రతి హెచ్చరికను బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటుండు. ముందున్న సమయాన్ని మమ్మల్ని అందరినీ నీ దయగల, నీ కనికరం గల, నీ ప్రేమ గల అతను కప్పచెప్పుకుంటూ మా ప్రభు, మీ ప్రియకుమారుడు, మా కొరకు తిరిగి నేర్చుపరుచుతున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి 507వ పాట పాడుతున్నప్పుడు 507వ పాట
507వ పాట సమాధాన గృహములనే పాట మనం పాడుకుంటూ ఆ గృహంలోనికి వెళ్తాము. ఇక్కడ ఎవరైనా పాటలు పాడేవారు కూడా సహాయపడవచ్చు. అక్కడ ప్రార్థన చేసేటప్పుడు ఈ పాట ఆపండి, తర్వాత మళ్ళీ పాడవచ్చు. రాగలిగిన వారందరూ సహోదరులు సహోదరులు ఆ గృహంలోనికి రావాలి అని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. కీబోర్డ్ జూతం తండ్రి, కృపయు కనికరము సమాధానం గల దేవా, ఎన్నడు మారని మార్పు చెందని మాట తప్పని దేవా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, గారి దేవా, మా దేవా, మీ పాదములకు స్తోత్రాలు. మీ కుమారుల ద్వారా మాకు అనుగ్రహించిన రక్షణ, మా పక్షపాతము, నిత్య జీవాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రియ తండ్రి హక్కు కొరకు ప్రార్థన చేస్తున్నాం. జీవితాన్ని బట్టి వదలను, ఆయన బట్టి మేము స్తోత్రాలు, కుటుంబాన్ని బట్టి వదలను చెల్లిస్తున్నాం. వారికి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ నివాసం కొరకు వందనాలు. మీ రక్తాన్ని మేము చెత్తపట్టుకుని వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ప్రతిదీ పవిత్రపరచబడి ఉన్నారు. మీ నామం పేరిట మీ సేవకులుగా మీ దోషులుగా మీ లోపల ప్రవేశిస్తుండగా మీరే మీ వెలుగును, మీ మహిమను, మీ తేజస్సును, ప్రభా మీ ప్రకాశమును తను మీరు అనుగ్రహించి ప్రభా మీరే నివసించి నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును అన్నారు తండ్రి. మీ సమాధానం, మీ నెమ్మది అనుగ్రహించి ఎబెనెజరుగా, ఇమ్మానుయేలుగా, యెహోవా ఈరేగా మీరు ఉండి ప్రభా మీరు ఆశీర్వదించి దీవించమని
మీరే సహాయమును చేయమని మీ రక్త ప్రోక్షణ కిందకి ఈ స్థలాన్ని ఇంటిని మమ్మల్ని తెచ్చుకోవచ్చు కొందరు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. సమాధాన గృహంబులో సమాధాన స్తోత్రములు సమాధాన గృహంబులో సమాధాన స్తోత్రములు క్రీస్తు యేసు మనకిలో నిత్య సమాధానము క్రీస్తు యేసు మనకిలో నిత్య సమాధానము మధ్యము గౌరవము కోలగోసి మధ్యము గౌరవము కోలగోసి నిత్య శాంతి మనకు సగిను నిత్య శాంతి మనకు సగిను సమాధానము అమంగులో ప్రార్థన లాజరస్ వారి ప్రేమించిన మంచి ప్రభావం ప్రార్థిస్తున్నాం. ప్రత్యక్షత రక్షణ కిందకి తీసుకొచ్చున్నాం. మీరే కనిపించడం దర్శించడానికి నెమ్మది సమాధానం సంతోషము ఆనందం సంవత్సరం చేపట్టి శక్తి దేశంలో ధరించడం వారికంటే ముందు మీరు ప్రవేశించి ఎంతో దేవుడి ప్రేమను ఆశీర్వాద ప్రేమను దేవప్రేమను మీరు అనుభవించి మీరు న్యాయం పొందమని దేశంలో అనుసరించి ప్రార్థించి ప్రయత్నించున్నామని తండ్రి. తండ్రి మా నమ్మకమైన మా దేవ ప్రేమించిన దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు శ్రమల తండ్రి నిరాధారాలు మా సోదరి తండ్రి జ్యోతి కొరకు వెంకటుడి కొరకు వారి ప్రేమించడానికి మాతలు కొరకు మౌనిక కొరకు రజాని కొరకు అల్లుడి కొరకు మనమని కొరకు ప్రార్థించే కొరకు కూడా దయచేసినందుకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రత్యేకంగా తండ్రి మా పిల్లలను ప్రేమించి తండ్రి ఈ స్థలంలో ఈ అపార్ట్మెంట్ ఇచ్చిన ఈ యొక్క రూమ్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క బెడ్రూమ్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ యొక్క తన రూమును ప్రతి అంగుళాన్ని తండ్రి మీ నామమును ప్రతిష్ఠిస్తున్నాము. మీ రక్తాన్ని ప్రోక్షించమని కూడా ఈ సందర్భంలో ప్రార్థిస్తాం తండ్రి. వారి మధ్య ఉన్నప్పుడు తండ్రి మంచి నెమ్మది విశ్రాంతిని కూడా దయచేయమని ప్రార్థించుకుంటాను తండ్రి. ప్రతి తీసుకోమని ఇతను కూడా దయచేయమని ప్రార్థించుకుంటాం తండ్రి. వారిని పెట్టుకుని స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి ఈ యొక్క ప్రశస్తమైన రక్తాన్ని రక్తాన్ని ప్రోక్షించుకుంటూ మా ప్రభు మీ కుమారుడు మా కొరకు యేసు ప్రసిద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. లోకమే చూడదు
దేవుని మోపట్లు గుప్తాన్ని నీకు స్తోత్రం ప్రభావ. దేవుని మా తండ్రి సర్వశక్తి మంతుల దేవానికి స్తోత్రం. ఇంతవరకు మేము మా తోడుగా ఉన్నందుకు చెల్లిస్తున్నాం. మరి జ్ఞానము మరియు చూడము ప్రశాంతి దేవించి మీరు గృహం ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ఆయన గృహం మీరు ఆశీర్వించండి, దీవించండి, పరిశుభ్రపరచండి, పవిత్రపరచండి, మీ రక్తపోషణ అనుగ్రహించండి ప్రభావ. ఆయన మీ యొక్క వాక్యంలో 500 ఆశీర్వాదాలు ఈ గృహంలో ఉండలాగా మీకు కొంచెం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన వీళ్ళని ఆశీర్వదించుకొని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించమని మీరే మహిమ ప్రభావం పొందాలి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరలోకపు తండ్రి, కృపయు కనికరము సమాధానమైన దేవ, మీ పాదములకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉన్నాం. మా పేరు మా ప్రభా జ్యోతక్కను బట్టి వందనములు చెల్లిస్తున్నాం. మీ దాసులను మీరు ప్రేమించి, మీరు బతికి, మీరు రక్షించి, అందరి కుటుంబంలో రక్షణపరిచి మీకు సాక్షిగా మీరు నిలబెట్టుకుని అనుకరిస్తున్నాం. ప్రభావ మీ దాసులను ప్రేమించు, మంచి ఆరోగ్యం ఇచ్చను, బలపరచము, రాబోయే దినాలు కూడా సిద్ధపరచము. ప్రభావ మరి వెనబిడ్డలను కూడా దర్శించి మీ మహిళలను జ్ఞాపకం చేసుకుని మీ మార్గాలను నడుచుకోవచ్చు. మీ రూపును గుర్తించినట్లుగా మీరే సహాయం చేసి ఈ కుటుంబం ఈ అపార్ట్మెంట్లో ఉన్న వారికి గృహంగా ఉన్నట్లు, సాక్షాత్మైన గృహంలో ఉన్నట్లుగా వచ్చి మౌర్య కొరకు, ప్రశాంతి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దీవించము, ఆశీర్వదించము, బలపరచము ప్రభా. కుటుంబాలను దీవించి పరలోకపు తండ్రి మీకే జ్ఞాపకం చేసుకుని మీరు నిర్ణయించము ప్రభా. ఇక్కడ మీరు వెలువరించము, ఇక్కడ మీరు సన్నిహించము, ఇక్కడ మీ మహిమ ప్రకాశించినట్లుగా చేయము ప్రభా. మీరు డైనింగ్ హాలు, సిట్టింగ్ హాలు ప్రభా, ఎవరైనా లోపలికి వచ్చినప్పుడు మీ ప్రేమ గలతీ 5:22 ఉన్నటువంటి వాటన్నిటిని చూడడానికి సహాయపడండి. ప్రాకారము అనే ఇల్లుగా ప్రభా, హెచ్చైన దావీదు ఇల్లుగా ప్రభా, నీతిమంతుని ఇల్లుగా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని బండ మీద కట్టబడిన ఇల్లుగా, సమాధానపు ఇల్లుగా ఈ ఇంటిని మీరు తీర్చిదిద్దండి. వాగ్దానంతో కూడిన ఇల్లుగా, నా ఓడలో సమృద్ధమైనటువంటి ఆహారం, భోజన పదార్థాలు ఉన్నట్లు ఇంటి లోపల వచ్చిన వారికి సమృద్ధమైన ఆతిథ్యం, ప్రభా గృహంలో ఉన్న వారికి సమృద్ధమైన ఆతిథ్యం మరొకటి చేసి మీపై సమృద్ధితో నింపండి ప్రభా. మీ పేరు ఇక్కడ నెమ్మదివ్వండి, సమాధానం ఇవ్వండి, సంతోషం ఇవ్వండి, ఆనందం ఇవ్వండి. వారు ప్రార్థించినప్పుడు, వారికి మీ వాక్యాన్ని ధ్యానించినప్పుడు, వారు మీ సమయంలో మీ వైపు చూస్తూ వచ్చినప్పుడు ప్రభా, మీ ప్రకాశము, మీ వెలుగు ఇక్కడ ఉన్నట్లుగా చేయండి.
పరలోకపు తండ్రి, మీ ఆశీర్వాదం యోగ్యమైనదిగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఇంటిలో మీరు యెహోవాగా, యెహోవా యిరేగా ప్రభా మీరు ఉండవలసిందిగా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. పరలోకపు తండ్రి, ఆతిథ్యమిచ్చేటువంటి గృహంగా చేయండి ప్రభా. అనేకులకు రక్షణ గృహంగా చేయండి. రక్షణ గురించి ఉత్సాహస్వాద గీతములు ఈ గృహంలో వినబడినట్లు చేయండి. ప్రార్థన గృహంగా చేయండి ప్రభా. పరిచయం చేసే గృహంగా ఈ గృహాన్ని చేయాలి. మీ దాసులని, ప్రేమ కుటుంబాన్ని చేరవచ్చిన వారిని దీవించి, పిల్లలు ఉన్న పరిశుద్ధులు, పెద్దలు, పరిచారకులు, సంఘస్థులు మీ బిడ్డలందరినీ దీవించమని, మీకు మా సమయం బిడ్డలకరంగా చేయమని, మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభువు మా రక్షకుని పేరిట ప్రార్థించి స్తుతించి మోక్షించున్నాము తండ్రి. ఆమేన్. చిన్న ప్రార్థన ఆశీర్వాదండి కింద తీసుకుంటాం. పర్వతములు తొలగినను, కొండలు పర్వతములు తొలగినను, చివరి ప్రార్థన, చివరి ఆశీర్వాదం తీసుకుందాం. చివరి ప్రకటన జీవితానికి వచ్చిందా? సరే
మన్నించి వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీ కొరకు ప్రేమతో ఏర్పరిచిన ప్రేమ వింటుంది అందరూ దాంట్లో పాల్గొనాలని అందరికీ మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధ దేవ, ఈ పాదములకు స్తోత్రాలు. మీరంతైనా నమ్మకమైన దేవుడుగా మీ అందరికై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా ప్రభావ జీవితాన్ని బట్టి వందనములు, ప్రభావ మరి బట్టి వందనములు చెల్లిస్తున్నాం. కుటుంబాన్ని బట్టి బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. దేవుని తండ్రి మరి భూమికను బట్టి తండ్రి మరి ప్రశాంతిని బట్టి మరి కుటుంబాన్ని బట్టి బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాగలిగిన బంధువులు, రక్త సంబంధులు, సంఘస్థులు, పరిశుద్ధులు, విశ్వాసులు అందరిని బట్టి వందనాలు. ప్రభా మరి పెనియల నుంచి పెద్దలైన వారు మా ప్రభా మరి పరిచారకులు, అలాగనే పరిశుద్ధులు, కొలీగ్స్ మరి రాగలిగిన వారిని బట్టి మీకు వందనాలు. సమయాన్ని దీవించు. ఇంతవరకు సహాయపడ్డారు. మిగిలిన మా సమయాన్ని దీవెనకరంగా చేయండి ప్రభా. మరి సమాధాన గృహముగా ప్రభా మీరే కుటుంబంలో ఉండి సమృద్ధిని మీరు అనుగ్రహించి దీవించమని, ప్రతి అవసరకర ఫిలిపి 4:19 మీరు తీర్చమని ప్రభా. మరి ఈ మైక్స్ అరేంజ్మెంట్ చేయట్లో యవనస్తులకి మీరు సహాయపడేందుకు వందనాలు ప్రభా. మరి లైవ్ ఇవన్నీ కూడా ఇవ్వటానికి బిడ్డలకు సహాయపడ్డారు. వారందరినీ కూడా దీవించము, మేలుకై జ్ఞాపకం చేసుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ స్తుతి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆదరణ చేరువచ్చిన మనకు, ప్రభువును ప్రేమించే వారికి, సకల పరిశుద్ధులకు సదాకాలం, కుటుంబస్తులకు సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. యవనస్తులు త్వరగా మరి భోజనం కొరకు ఏర్పాట్లు చేయండి. భోజనం కొరకు ప్రార్థన. అన్న చంద్రబాబు ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల నా తండ్రి, కృపగల నా ప్రభువా, మీ బంగారు పాదములకు వందనాలు, కృతజ్ఞ స్తోత్రం తండ్రి. ఉదయం నుండి నైనా మీ రెక్కల చాటును భద్రపరుచుకొని మధ్యాహ్న సమయంలో అయినా మీ దాసుని ద్వారా మా గమనం తీసుకొచ్చిన వాక్య భాగాలను బట్టి వందనాలు, కృతజ్ఞ స్తోత్రం తండ్రి. అదే సమయంలో తండ్రి సంఘాన్ని ప్రేమించిన ఆయన జ్యోతిరెడ్డి అక్క, వెంకటరెడ్డి అక్క సహోదరుడు, వారిని ప్రేమించి నీ గృహంలో మమ్మల్ని అందరినీ ప్రవేశింపజేసి నాయన మీ యొక్క అమూలమైన వాక్యాన్ని నాయన మీరు ప్రచురణ చేసినందుకు మీకు వందనాలు, కృతజ్ఞ స్తోత్రం తండ్రి. ఆత్మీయంగా మీరు పోషించి ఉన్నారు. అదే సమయంలో అల్ప శరీరమైన మాకు ఆయన వారు ప్రేమించి ఇచ్చిన యొక్క ప్రేమ విందులో మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆహ్వానించిన మీ ప్రేమను బట్టి వందనాలు, కృతజ్ఞ స్తోత్రం తండ్రి. సిద్ధపరిచిన హస్తాన్ని దీవించండి. దీంట్లో ప్రయాసపడిన ప్రతి ఒక్క బిడ్డకి కావాల్సిన మెండైన దీవులను కుమ్మరించండి. మేము తినుచుండగా వచ్చిన శక్తి బలాన్ని మీ రాజస్వార్తను మీతో వాడబడినట్లుగా దీవించి ఆశ్రయించవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుతున్నాను తండ్రి. ఆమేన్.